వెల్కమ్ టు మై ఛానల్ పద్దు థాట్స్. శ్రీవారి సుప్రభాత సేవ టికెట్ డిప్పు తగిలిందండి మాకి. అందుకే ఈరోజు ఫస్ట్ శుక్రవారమే ఉదయం అర్లీ మార్నింగే మేము ఇంట్లో పూజ అది కంప్లీట్ చేసేసుకొని తిరుమల కొండపైకి వచ్చామండి. ఇక్కడ నందకంకి ఎదురుగానే ఎల్లమ్మ తల్లి గుడి ఉంది చూడండి. ఫస్ట్ శుక్రవారం కాబట్టి చాలా అమ్మవారికి అయితే చాలా మంచిగా అలంకారం చేశారు. ఇక్కడ పోతురాజు ఉన్నాడు, పోతురాజు నాగమయ్య ఉన్నాడు. ఇక్కడ అమ్మవారి త్రిశూలం ఉంది చూడండి. అమ్మవారి ప్రతిరూపము, అమ్మవారి రూపంతో సహా త్రిశూలం ఉంది. చూడండి రేణుకాయలమ్మ చాలా బాగా మంచిగా అలంకారం చేశారు. శ్రావణ మాసము మొదటి శుక్రవారము. అమ్మవారికి ఎదురుగా సింహం కూడా ఉంది చూడండి. త్రిశూలము. ఇక్కడ ఈవిడనే పూజ చేస్తుందండి. ఇందాక కూడా బోనం కుండ తీసుకొని వచ్చి ఈయననే మాకు ప్రసాదం కూడా పెట్టింది. మీరే పూజ చేస్తారమ్మా ఇక్కడ? నువ్వే చేస్తావా? ఎప్పటి నుంచమ్మా? నేను 20 ఏళ్ళ నుంచి చేస్తాను. 20 సంవత్సరాల నుంచా? ఎట్లా ఈ మనం విగ్రహం మీరే పెట్టినారా? అది చేసి పెద్ద గుడి కట్టి ఆమె ఎత్తులు పెట్టి. అవునా? ఫస్ట్ నుంచి మీరే అయితే పెద్ద గుడి కట్టుకుంటే ఆమె చెప్తాను. నాకు పెద్ద గుడి కట్టు, సినిమాలు పెట్టు, నాకు సోలం పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు అనేసి అది పెట్టించుకుని ఖర్చుతో సహా పెట్టించుకుని. దేవస్థానం వాళ్ళు ఏమనలేదమ్మా మిమ్మల్ని? ఎందుకంటారు మన ఉద్దిగా 10 పైసలు తీసుకోము, వాళ్ళు ఇష్టం ఉన్నది తీసుకొని వెళ్ళిపోండి. నాకెందుకు నాకు ఓపిక కూడా ఇలా చేసేదానికి. ఒకరు వచ్చి ఇక్కడ చేయరు, వాళ్ళు రారు, వాళ్ళు తీసుకోండి. మా ఎవరు దేవస్థానం పెట్టారు. కరోనా కంటే ముందా చేసింది మీరు ఇక్కడ గుడి కొత్తగా కట్టించారు? తెలుసు కొండ అదే అంటారు. ఆడదైనా కట్టేసింది. ఈవిడనే అందరితో పోరాడి అమ్మవారిని అయితే ఇక్కడ ఇంకా మంచిగా గుడి కట్టించిందండి. ఆవిడ మాటల్లో మాకు అదే చెప్పారు. చాలా మంచిగా అందరితో పోరాడిందంటే ఆమె ఆడ మనిషి అయినా కానీ దేవస్థానం వాళ్ళతో అందరితో పోరాడి అమ్మవారిని అయితే ఇక్కడ ప్రతిష్ఠ చేసేసింది. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి తల్లిగారైన వెంగమాంబ గారి అన్నదాన సత్రము. ముందుగా మేము వరాహ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. ఎందుకంటే స్వామివారి దర్శనం అయిన తర్వాతనే
ఏడుకొండల స్వామి దర్శనం చేసుకోవాలి. వరాహ నరసింహస్వామి దర్శనం చేసుకొని మేము ఇలా వచ్చామండి. పుష్కరిణి దగ్గరికి చూద్దామనేసి పుష్కరిణిలో స్నానం చేద్దామని వచ్చామండి. కానీ ఇక్కడ చూస్తే ఒక షాకింగ్, ఈ నెల 31 వరకు కూడా పుష్కరిణిని శుభ్రపరిచే కార్యక్రమంలో భాగంగా 1వ తారీఖు నుంచి ఈ నెల 31 వరకు సూచించబడిన పనుల నిమిత్తం మూసివేయబడినది. రిపేర్ ఉందంటండి. పైప్ లైన్లు, ఫ్లోరింగ్ మరమ్మతులు, రంగులు అద్దుట అవన్నీ రిపేర్లు ఉన్నందుకు పుష్కరిణి మొత్తము నీళ్ళన్నీ తీసేశారండి. 31 లోపల వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇది మీకు ఉపయోగపడుతుందని చూపిస్తున్నానండి. పుష్కరిణిలో స్నానం చేయడానికి అయితే ఇక్కడ వీలు కాదు. వరాహ నరసింహస్వామి గోపురం అండి, ఇది బంగారు గోపురము. ఇక్కడి నుంచి పుష్కరిణి దగ్గరికి వచ్చామండి. మేము కూడా సుప్రభాత సేవ తెల్లవారుజామున కదండి, కనీసం ఈవినింగ్ అలా స్నానం చేయొచ్చు అని చెప్పేసి స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడ చూస్తే అసలు పుష్కరిణిలో నీళ్ళే లేవు. ఇదొక పెద్ద షాకింగ్ మాకు. మొత్తం రిపేర్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఇప్పుడైతే మనకు కోనేరు దీంట్లో ఒక సంతోషకరమైనది ఏంటంటే మనకు కోనేరు ఎలా ఉంది కింద అనేది అయితే మనకు బాగా స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, అక్కడ రియల్గా ఉండేది అదంతా వాటరు. మొత్తం బావిలాగానే ఉంది. ఇక్కడ మొత్తం తీసేశారు వాటర్ మొత్తము. ఒరిజినల్గా ఇది అప్పట్లో ఉన్నది బావి లేకుండా కోనేరు లేకుండా. ఫస్ట్ ఇదంతా మధ్యలో ఉండేది మాత్రం ఉండింటది, చుట్టూ మెట్లు తర్వాత కట్టినారు. ఒరిజినల్గా అయితే ఇదంతా ఇట్లా ఉంది. జనం పెరిగినందుకు ఇది గొల్ల మండపం అండి, స్వామివారి గుడి ఎంట్రన్స్ ఇది.